హలో అండి అందరికీ. టమోటా మసాలాలు ఇవేమీ లేకుండా జస్ట్ 5-10 నిమిషాలలో చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉండే ఒక కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కోడిగుడ్లను వేసుకోవాలి. 4-5 కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని వేసుకోండి. కోడిగుడ్లు వేసిన తర్వాత కలపకుండా 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి లైట్గా కలపండి. మరీ ఎక్కువగా కలపకుండా కొంచెం లైట్గా కలుపుకోండి. ఇలాగ లైట్గా కలిపిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మనకి ఎగ్ అనేది బాగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఎగ్ ఉడకడానికి ఇంకొక 5-7 నిమిషాల దాకా టైం పడుతుంది. ఎగ్ ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.